అడుగుతూ ఉన్నాడంట క్రైస్తవ బిడ్డలు, ఏమయ్యా మీ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి, మీ దేవునిలో గొప్పతనం ఏంటి అని అడిగితే ఆ అన్యుడికి జవాబు చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డ, నా యేసయ్య ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు, ఇప్పటికీ మాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పటికీ మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు, మృతుల్లో చేరక సజీవుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చెప్పి చాలా సాక్ష్యం చెప్తున్నాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు, మరణము ఊళ్ళని విరిచి మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి తెచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు మరొకసారి శుభములు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దినమునకు ఏర్పాటు చేసినటువంటి లేఖన పాఠము ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో మొదటి జ్ఞానాన్ని మనం ఆరంభిద్దాము. 18వ వచనము ఈ దిన ధ్యానాంశంగా మనం తీసుకుందాము. ప్రకటన గ్రంథము మొదటి 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఈ లేఖన పాఠమును దేవుడు ఆశీర్వదించుగాక. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈ సాయంకాలం మాకు చూపించినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి వందనాలు నాయన. ఈ యొక్క వాక్యమును ధ్యానించలే ఉండగా తండ్రి, మీరే మాతో మాట్లాడండి నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మను మాతో ఉంచి ప్రభా, మేము చర్చించనున్న ప్రతి మాటను కూడా మీరే ఆధీనంలో ఉంచుకొని మాట్లాడించండి. వింటున్న ప్రతి బిడ్డను కూడా మీ యొక్క కృపలో బలపరచండి నాయన. సమస్త అంధకార శక్తులను లయపరచు ప్రభా, ఆత్మకార్యం జరిగించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము లేఖన పాఠాలను చూస్తూ ఉంటే యోహాను భక్తుడు రాశారు, అక్కడ దేవుని యొక్క మాటను సెలవిస్తూ ఉన్నారు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడై ఉన్నటువంటి మన దేవుడు ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన మరణములను విరిచారు. ఎంతో మంది ఈ లోకంలో దైవాంశ సంబూతులని, మేము దేవుళ్ళమని, మేము ప్రవక్తలని అని చెప్పి ఎంతో మంది చెప్పుకునే వాళ్ళందరూ కూడా మరణాన్ని జయించలేకపోయారు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే మరణాన్ని జయించారు. అందువల్లే ఆయన చెప్తూ ఉన్నారు, నేను మొదటి వాడను కడపటి వాడను. మొదటి వాడను అనగా మనకి మన భక్తులు ప్రదీప్ గారు తెలియజేసిన ప్రకారము మొన్న ఆది యందు వాక్యం ఉండేనగా ఆ ఆది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే అని చెప్పి ఆ దినాన్ని తెలియజేశారు. అదే విధంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు,
ఎందుకంటే సజీవమైనటువంటి దేవుడు. ఆయనను గూర్చి ఇదే మొదటి అధ్యాయం 8వ వచనం చూడండమ్మా. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వమైన అధికారం కలదు. ప్రతి విషయంలో కూడా మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడిన అని చెప్పి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమస్తము ఆయనకి అప్పచెప్పబడింది. సమస్తము కూడా లోపడవలసి ఉన్నది. అందుకని మనం ధ్యానించిన 18వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఆయన మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్. మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అంటే మనము మానవులుగా జీవించాలి అన్న, లేదు అంటే మరణం చెంది పాతాళ లోకంలో పడివేయాలన్నా సరే తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. మీ ఇంటి తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక్కోసారి మనం తాళం చెవులు వేసుకుని బయటకు వెళ్తూ ఉంటాం. నీ పిల్లాడు లేదంటే నీ భర్త త్వరగాను లేదంటే ఆఫీస్ నుండి వచ్చేసాడు అనుకో, ఏమా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏ పక్కన పెట్టేదాన్ని కదా, అక్కడ పెట్టలేదా అని చెప్పి అడుగుతాడు. ఆవిడ వచ్చేంత వరకు కూడా ఆ తాళం చెవి ఆమె దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాంకుల్లో మనం ఏమైనా విలువైన డాక్యుమెంట్స్ కానీ బంగారం లాంటిది కానీ ఇంట్లో ఉంటే భద్రత కాదు అనుకుని చెప్పి బ్యాంకు లాకర్లో పెట్టుకుంటాం. బ్యాంకు లాకర్లో పెట్టి తాళం వేసుకుని ఎవరి దగ్గర పెట్టుకుంటావు? నీ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఈ యొక్క లోకాన్ని అందరినీ కూడా తాళం వేసుకుని తాళం ఎక్కడ పెట్టుకున్నారు? యేసయ్య ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఈ లోకంలో నీవు మరణించాలన్నా, మరణించి పాతాళ లోకానికి వెళ్ళిపోవాలన్నా, అంటే పాతాళ లోకానికి ఎవరు వెళ్తారు అంటే ఆయన మనము మన యొక్క జీవితాల్లో పాపంలో జీవించిన వాళ్ళందరూ కూడా పాపాల లోకానికి కొనిపోతారు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలోనే మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడిన అని చెప్పి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ అధికారంలో ఒక్కదాన్ని మనం ధ్యానించుకుంటే మనం చదవబడినటువంటి మత్తయి సువార్త 9వ అధ్యాయం తీయడం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం ఒకసారి ధ్యానించుకుందాం. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని చెప్పారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఏమి క్షమించడానికండి? పాపములను క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది. అక్కడ ఒక పక్షవాయువు కలిగిన వాడిని అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆయనని తీసుకుని వచ్చేటప్పుడు ఎలా తీసుకుని వచ్చారంటే మార్కు సువార్తలో అయితే ఇంకా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఆయన ఒక గృహంలో ఉన్నప్పుడు ఆ ఇంటి పైకప్పు పెంకులు తులిచివేసి ఆయనను పైనుండి కింద దించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి చుట్టూ కూడా జనం ఉన్నారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళితే మా ఇతను బాగుపడతాడు, పక్షవాయువు నుండి బయటికి వస్తాడు అని చెప్పి నమ్మకంతోటి ఆయనను తీసుకుని వెళ్ళారు. అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనం 2వ వచనం ద్వితీయార్థంలో కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడినని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇక్కడ చూస్తూ ఉంటే పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చారు బాగు చేయమని. కానీ ఇక్కడ నీ
ఈయనకి అధికారం ఎక్కడ ఉంది? దేవదూషణ చేస్తూ ఉన్నాడు కదా, ఈయన పాపాన్ని క్షమించడం ఏంటి అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు పలుకుతూ ఉన్నటువంటి మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఆయనను 6వ వచనం చూడండి. ఆయనను పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కాదు. పాపాలను క్షమించడానికి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ పక్షవాయువు కలిగిన వాడు దేనికి సమీపంగా ఉన్నాడండి? ఒక మరణానికి సమీపంగా ఉన్నాడు. మరణానికి సమీపంగా ఉన్నాడు. అతను మరణం చెందితే ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికే వెళ్తాడు. పాతాళం తాను చేయని ఎవరి దగ్గర ఉన్నాయి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. అదే విధంగా మరణం కూడా ఆయన దగ్గర ఉంది. మరణం యొక్క తాళం చేతులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన నిన్ను స్వస్థపరచవచ్చు, స్వస్థపరిచి నిన్ను స్వస్థపరచాలని ఆయన అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అంటే ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నాయండి? పాతాళంలోకి వెళ్ళట్లేదు. తన యొక్క పాపాలు క్షమింపబడి నిత్య జీవనంలోకి వెళ్తూ ఉన్నాయి. తన యొక్క పాపాలను క్షమించడం వల్ల అతను ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన స్వస్థపరిచాడు. ఇహలోకంలో ఆయనకు అధికారం ఉంది. నిన్ను జీవింపజేయాలన్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నా, నీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నా సరే, నాకు ఇక మరణం సత్యమేమో అని ఆలోచిస్తూ ఉన్నాము, నీకు అనారోగ్యం పీడిస్తూ ఉంది, నా షుగర్ బీపీ బాధిస్తూ ఉంది, అయ్యో నేను క్షీణించిపోతున్నాను అనుకుంటూ ఉన్నాను. కానీ నీవు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆశ్రయిస్తే, ఆయన్ని ప్రార్థిస్తే, వేడుకుంటే, నమ్మకంగా ఆయన దగ్గరికి వస్తే తర్వాత ఏం జరిగిందమ్మా? 6వ వచనం తర్వాత చదవండి. ఆయన పక్షవాయువు గలవాన్ని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మనగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అక్కడ మంచమే మోసుకొచ్చారండి. అనారోగ్యంతో చావుకు దగ్గరగా ఉన్న అతన్ని తీసుకొని వచ్చారు. పాపం ద్వారా తన యొక్క జీవితంలో ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ పాప జీవితం జీవించి ఉండొచ్చు, కానీ అక్కడ దేవుడు 2 కార్యాలు చేయగలిగాడు. అతని పాపాన్ని క్షమించగలిగాడు. అతన్ని మరణంలో నుంచి వెళ్లకుండా, పాతాళ లోకానికి వెళ్లకుండా ఆయన అడ్డుకున్నాడు. ఏ లోకంలో మనం చూస్తూ ఉంటే చాలా మంది బాబాలని ఉంటారండి, దైవాంశ సంబుద్ధం అని. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పేరుకు ముందు భగవాన్ శ్రీశ్రీ, వాళ్ళే భగవాన్ వారు చెప్పేసుకుంటూ ఉన్నారు, మేము దేవుడు. కొంతమంది దీవులు కూడా కట్టేసుకున్నారు, దేశాలు కూడా కట్టేసుకున్నారు, మేము దేవుడు అంటే మాకు ప్రత్యేకమైన దీవి కావాలి అంటూ ఉన్నారు. మనకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక బాబా ఉండేవారు, వృద్ధుడే చనిపోయారు. చనిపోయే సమయం వరకు కూడా ఎంతో మంది సెలబ్రిటీలు, భారతదేశంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన ఒక పట్టణాన్ని నిర్మించేశాడు. ఆయనకి ప్రత్యేకంగా క్రికెట్ స్టేడియాలు, ప్రత్యేకంగా విమానాశ్రయాలు, పెద్ద పట్టణమే అక్కడ ఏర్పడింది. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? ఆయన దేవుడు అన్నాడు, అద్భుతాలు చేసేవాడు, విభూతిని సృష్టించేవాడు, నోట్లో నుంచి తీయేసేవాడు, అన్ని తీసుకొచ్చేవాడు. ఆయన చనిపోయే సమయంలో ఏమయ్యాడు? మతి స్థిమితం కోల్పోయి ఏం చేశాడో, ఏం మాట్లాడుతూ ఉన్నాడో తెలియక ఆఖరి దినాల్లో ఆయన ఎవరిని దర్శించడం లేదు, ఎవరు కూడా ఆయన చూడడం లేదు. ఆయన ఎలా జీవించాడో ఆఖరి రోజుల్లో ఎవరికీ తెలియలేదు. ఆయన ప్రత్యేకంగా ఒక పెద్ద ఆసుపత్రిని నిర్మించాడు, కానీ ఏమైనా చేయగలిగాడా? ఏమీ చేయలేకపోయాడు. ఆయన దేవుడు అని చెప్పి అనుకున్నాడు, కానీ ఆయన మరణాన్ని జయించలేకపోయాడు. మన ప్రభువు మరణాన్ని జయించడమే కాదు, మరణానికి దగ్గరగా ఉన్న వారందరినీ కూడా ఆయన మరణపు పడక నుంచి లేవనెత్తగలిగాడు. ఎంత గొప్ప మాట అండి! మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ అనకూడదు. కానీ మనం చూస్తుంటే ముస్లిం సోదరులు గమనిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు? ఒక్కసారైనా సరే మా జీవితంలో మక్కా వెళ్ళాలి, మక్కా వెళ్ళి దర్శిస్తే చాలు అనుకుని చెప్పి వారి కుటుంబాన్ని అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకుని ఉంటారు. కొన్ని లక్షల మంది, దరిదాపు కోట్ల వరకు వెళ్ళిపోతారు. వారు వెళ్ళి ఆ గుడారాల్లో ఉండి అక్కడ ఆచరించవలసిన కార్యాల గురించి ఒకసారి నేను చూస్తూ ఉంటే విన్నాను. వారు భార్య చుట్టూ కత్తిరించారని, అక్కడ నమాజ్
దైవ దూత అయినటువంటి ఆయన యొక్క సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎవరైతే అహ్మద్ ప్రవక్త సమాధి అక్కడే ఉంటుంది మక్కాలో, ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అదేవిధంగా చాలా మంది షిరిడి వెళ్తూ ఉంటారు. షిరిడి దర్శించుకుని వచ్చాము అంటూ ఉంటారు. షిరిడి వెళ్తే ఏమి దర్శించుకుంటారు? అక్కడ మతభేదం లేదు, ఏ మతం ఆ మతం అని కూడా ఏం లేదు. షిరిడి అందరూ వెళ్తున్నారు, దాన్ని ఏ మతానికి ఆపాదించట్లేదు. ఎంతో ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఏం దర్శించుకుంటూ ఉన్నారు? ఒక సమాధికే మొక్కుతూ ఉన్నారు. కానీ మన ప్రభువు సమాధిని గెలిచాడు. ఆమేన్. సమాధిని గెలిచాడు. ఆ సమాధిని గెలవడం వల్ల నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నాము? మన ప్రభువు నిత్యుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న దేవుడు నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవుడు. మా దేవుడు ఎక్కడ కూడా సమాధిలో పెట్టలేదండి. ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, ఒక పురాతత్వ శాఖ వారు తవ్వుతూ ఉంటే ఎక్కడో కొన్ని వందల సంవత్సరాల ఎముకలన్నీ దొరుకుతూ ఉన్నాయి. కానీ నిజంగా నా ప్రభువైన యేసయ్య గురించి ఎక్కడ కూడా తవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మృతుడు కాదు, సజీవుడు. ఎంత గొప్ప మాట! ఈయనకి సమస్త అధికారములు అప్పచెప్పబడి ఉన్నవి అని చెప్పి మనం చదువుతూ ఉన్నాము. మరి ఒక ధ్యానాన్ని మనం గమనిద్దాము. ఈసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాము. మనం ఇందాక ధ్యానం చేసినటువంటి వాక్య గ్రంథంలోనికి వెళ్దాము. 16వ అధ్యాయము 19వ వచనం ఒకసారి గమనిద్దామండి. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఆమేన్. ఇక్కడ మనకి ఇంకొక తాళం చెవులు కనబడుతున్నాయండి. ఏం తాళం చెవులు ఉన్నాయండి ఇక్కడ? పరలోకము యొక్క తాళపు చెవులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ఉన్నాయి. నమ్మినవారు ఆమేన్. ఇక్కడ దేవుని లేఖనం చెప్తూ ఉంది, నువ్వు మరణపు తాళం చెవులు, పాతాళం యొక్క తాళం చెవులు, అదే పరలోకం యొక్క తాళం చెవులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, అందుకనే ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇందాక పక్షవాయువు గలవారిని యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థపరచకుండా అక్కడ ఏమని చెప్తున్నారు? నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి అంటే ఆయనకి అక్కడ టికెట్ వచ్చేసింది. డైరెక్ట్ గా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ధన్యత అండి! ఎంత గొప్ప ధన్యత! అక్కడ మనము ధ్యానిస్తూ ఉంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభువు వారు నిజంగానే స్వస్థపరచవచ్చు కదా, ఇక్కడ పాపాలు క్షమించబడ్డాయి అని ఎందుకు మాట్లాడారు అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం లేఖనం చదువుతూ ఉంటే ఎందుకంటే పరలోకం యొక్క తాళం చెవులు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరే ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఆయన కైసరియా అనే ప్రదేశంలో వస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. మనుష్య కుమారుడు ఎవరు? వాళ్ళు మనుష్య కుమారుడు ఎవరు అని చెప్పి అక్కడ వాళ్ళకి తలంపు వస్తూ ఉంది. అది మొదటి వచనంలో చూడడం, రెండో వచనంలో వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహానునియు, కొందరు ఎలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనొచ్చు ఉండి. అక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి కాకుండా మనుష్య కుమారుడు ఎవరై ఉండొచ్చు, దేవుడు మరొక అవతారంలో వస్తాడు, మెస్సయ్యగా వస్తాడు అని చెప్పి లేఖనాన్ని చూస్తుంటే మనుష్య కుమారుడు ఎవరై ఉంటారు అంటే కొంతమంది బాప్తిజం ఇచ్చే యోహాను అంటే యోహాను కూడా చాలా గొప్ప భక్తుడే. ఎంతో మందికి బాప్తిజం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు రాకముందు ఈ లోకాన్ని, పాపంలో ఉన్న వారిని అందరినీ కూడా గద్దించాడు. సర్ప సంతానమా, ఈ దుష్ట లోకంలో పడి నశించిపోకుండా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఎంత గొప్ప మాట తెలుసండి, సర్ప సంతానమా. ఎందుకంటే సర్పము ద్వారా మనం అందరం కూడా ఎక్కడికి చెడగొట్టబడినాం? పాము ద్వారానే వచ్చాడు. ఎంత గొప్ప మాట చెప్తూ ఉంటాడు, సర్పమా, సర్ప సంతానమా అని చెప్పి ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో మందిని ఆయన దేవుని మార్గంలోకి నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చారు. ఒక సమయంలో అడుగుతారు, నీవేనా, నీకన్నా ఎవరైనా వస్తారా, వారి గురించి వేచి ఉండాలా అని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని అడిగినట్టు మనం వాక్యం
అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడవు దేవుని కుమారుడు. ఆమేన్. మనం ధ్యానిస్తూ ఉన్న అంశం ఇదే. ఆయన సజీవమైన దేవుని కుమారుడు మనల్ని తట్టి లేపబోతున్నాడు. ఎంత గొప్ప ధన్యత. మనం గమనిస్తూ ఉంటే ఈ 19వ వచనంలో ధ్యానంలోకి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉంటే పరలోకము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకములో దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాము. ఇక్కడ చూస్తూ ఉంటే భూలోకంలో ఏం బంధిస్తూ ఉన్నాం అంటే, లేదంటే భూలోకంలో ఏం విప్పుతాము అని చెప్పి ఇక్కడ వాక్యం అడుగుతూ ఉంది. అంటే భూలోకంలో మనం ఏం బంధిస్తూ ఉన్నాం అంటే, మనం ఏది ఓటగట్టుకుంటూ ఉన్నాం, ఏది సంపాదించుకుంటూ ఉన్నాం అనేది ఇక్కడ ప్రశ్న. మనం గమనిస్తూ ఉంటే భూలోకంలో నువ్వు ఏది సంపాదిస్తావో దాన్ని అక్కడ విప్పుతావు, అక్కడే సమకూర్చుకుంటావు పరలోకంలో. నాకు తెలిసి బెంగళూరు నగరంలో ఓ భిక్షగాడు చనిపోయాడు. చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క పాకని తీస్తూ ఉన్నారు, క్లీన్ చేస్తూ ఉన్నారు, శుభ్రం చేస్తూ ఉన్నారు. డబ్బులు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఏంటని చెప్పి తవ్వుతూ ఉన్నారు. తవ్వుతున్న కొద్ది డబ్బులే. ఆ డబ్బులు తీస్తూ ఉన్నారు. ఎన్నో నోట్లు బయటపడుతూ ఉన్నాయి. అంత డబ్బు వస్తుంది, ఏమైనా సంపాదించుకోగలిగాడా? ఆఖరికి ఆయన తీసిన డబ్బంతా చూస్తూ ఉంటే కొత్త నోట్లో కాదు, పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు కూడా బయటపడుతూ ఉన్నాయి. ఏం చేస్తావు? ఏమైనా పనికొస్తాయా? ఈ లోకంలో నేను ఆస్తి సంపాదించుకుంటూ ఉన్నాను, పేరు సంపాదించుకుంటూ ఉన్నాను, లేదు అంటే నేను ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నాను, నేను ఘనతను సంపాదించుకుంటూ ఉన్నాను, పరపతి సంపాదించుకుంటూ ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ అవి పరలోకంలో ఎందుకు పనికిరావు? అది ఇది ఒక సాదృశ్యం మాత్రమే. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు ఇక్కడ దేన్ని బంధిస్తావో అదే నువ్వు పరలోకంలో విప్పుతావు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాకు తెలిసి ఒక యాదృష్టిగా చెప్తూ ఉంటాను. ఒక ధనవంతుడు ఆయన ఎందుకో కానీ ఇహలోకమైన క్రియలకి అలవాటు పడిపోయాడు. ఇహలోకంలో నేను గొప్ప ధనవంతుడిని, నాకు గొప్ప ధనం ఉంది, నేను ఈ గొప్ప ధనవంతుడిగా చనిపోతే నేను మళ్ళీ ధనవంతుడిగానే పుడతాను, ఐశ్వర్యవంతుడిగానే పుడతాను, ఏ అంబారీ గారింట్లోనో లేదంటే ఏ అదానీ గారింట్లోనో నేను పుడతాను అని చెప్పి అనుకుని తను చెప్తూ ఉన్నాడంటే చనిపోయే సమయంలో తన భార్యలో ఉన్న ఆస్తి అంతటిని తీసుకుని వచ్చి నా సమాధి బిడ్డలో పెట్టేయండి. సమాధి బిడ్డలో పెట్టడం ఏంటండి? మరి అమ్మాలి కదా, చనిపోయే రోజు దగ్గర పడిపోతూ ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నాడు, సమాధి బిడ్డలో పెట్టేయని అడుగుతున్నాడు. సమాధి బిడ్డలో పెట్టేయండి అంటే ఇంకా భార్య ఏం చేసిందంటే కొంతవరకు ఆస్తులు అమ్మగలిగేంత వరకు అమ్మి ఆ ధనాన్ని అంతా తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టింది. నువ్వు చచ్చిపోతే ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ పెట్టులోనే వేస్తాను అని చెప్పి చెప్పింది. ఆయన కానీ అప్పుడు సంతృప్తిగా చనిపోలేదు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత భార్య ఏం చేసింది తెలుసండి? ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆవిడ అకౌంట్లో వేసి ఒక చెక్ రాసి ఈ సమాధి బిడ్డలో పెట్టి నువ్వు తీసుకోనైనా నువ్వు క్యాష్ చేసుకోవాలి అని చెప్పి సమాధి బిడ్డలో పెట్టింది. దాన్ని పూడ్చేయండి, తీసుకెళ్ళి సమాధి మూసేయండి అని చెప్పి చెప్పింది. ఏం చేయగలదో అదే చెక్ నీకు ఇస్తే నువ్వు మార్చుకుంటావు కదా, నువ్వు అకౌంట్లో వేసుకుంటావు కదా. కానీ అతను ఏమైపోయాడు? మృతుడైపోయాడు. చెక్ ఇస్తే ఏమవుతుంది? క్యాష్ చేసుకోగలరా? చేసుకోలేడు. ఇదే నీవు ఈ లోకంలో నీవు ఏదేదో సంపాదించుకున్నాము, నలుగురుకున సంపాదించేసుకున్నాము. నేను తూర్పును సంపాదించుకున్నాను, పడమర సంపాదించుకున్నాను, ముందు సంపాదించుకున్నా, వెనక సంపాదించుకున్నా అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నువ్వు పైలోకంలో ఏమైనా సంపాదించుకున్నావా? అదే వాక్యం తెలియజేస్తుంది. పరలోకము యొక్క తాళపు చెవులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. పాతాళం యొక్క తాళం చెవులు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ఉన్నాయి. మరణం యొక్క తాళపు చెవులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ఉన్నాయి. నువ్వు ఏ లోకానికి వెళ్తావు?
ఇతన్ని కూడా తన భార్య ఎంతో ఘనంగా ఖననం చేస్తుంది. ఆ కోట్లాది రూపాయల చెక్ ఆయన అకౌంట్లో పెట్టి చేసింది. క్యాష్ చేసుకోగలిగాడా? తీసుకెళ్ళగలిగాడా? ఇహలోక ప్రయాణం ఇంతే. ఇహలోకము ఈ విధంగానే ఉంటుంది. ప్రియ సహోదరులారా, సహోదరులారా, గమనించండి, దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు దేన్ని బంధిస్తూ ఉన్నావు? మన వాక్యము దేనిని బంధించాలో, దేనిని బంధించకూడదు మనం జాడించుకొని మన ముగింపులోనికి నడిపింపబడతాము. ఈసారి మనము తిమోతికి రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా వెళ్దాము. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ మనం చూస్తూ ఉందంటే ఏమి బంధించకూడదు. మనం నిత్య జీవనంలోకి ప్రవేశించాలి అంటే ఇహలోకంలో మనం ఏమి చెయ్యకూడదు అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీల సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న మీ అవయవములు అంటే మన యొక్క పాపాన్ని ఎలా చేసుకున్నామంటే ఈ మానవ జీవితంలో మన యొక్క అవయవాలుగా చేసుకుంటూ ఉన్నాము. అయితే అనగా జాగ్రత్తము, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదండి. అది మీరు మీ యొక్క మనసును పరీక్షించుకోండి. నిన్నటి వాక్యం కూడా మనల్ని అదే సూటిగా ప్రశ్నించింది. నీవుగా పరీక్షించుకోవాలి. వాక్యము అర్థము వంటిది అని చెప్పి నేను మనం ధ్యానించుకున్నాము. ఈ యొక్క వాక్యాలు నీకు ఏమైనా అప్లై అవుతాయేమో ఒక్కసారి ఆలోచించుకో. ఈ యొక్క పాపం నుంచి బయటికి రావడానికి, ఈ యొక్క వ్యసనం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు ప్రభువుని నేను నిజ రక్షకునిగా అంగీకరిస్తే నువ్వు నిత్య జీవానికి నడిపింపబడతావు. అందుకని జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవి ధనం గురించి విగ్రహారాధన విషయంలో ప్రతి విషయంలో కూడా మీరు వాటి జోలికి వెళ్ళగట్టు ఉన్నాడు. అదేవిధంగా ఎంతో వచనం చూడమా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటినీ విసర్జించుడి. ఇక్కడ కొంచెం కష్టంగా ఉందేమో. ఎందుకంటే ముందు మానవ జీవితంలో ఏమొచ్చేస్తుందండి? కోపం వచ్చేస్తుంది. కోపాన్ని మనం, అదేవిధంగా ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణ, మీ నోట బూతులు. ఎక్కడైనా సరే మనం ఏదైనా గొడవ ఉందంటే మన యొక్క మాట ఎలా ఉంటుంది, మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు ఏ లోపంలో ఉంటావో నిశ్చయింపబడుతుంది. దయచేసి వీటన్నిటినీ కూడా ఏం చేయమంటూ ఉన్నారు? విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి. ఇక్కడ చూడండి, ప్రాచీన స్వభావాన్ని, మీ క్రియలను, ఇంతకాలం కూడా ఈ లోకంలో మీ క్రియలు ఎలా ఉన్నాయో, ప్రాచీన స్వభావంలో ఉన్నామేమో. జాగ్రత్తము, కామాతురత, ద్వేషము, కోపము, ప్రతి విషయంలోనూ ఆబద్ధము, ప్రతిదీ కూడా దేవుడు వివరిస్తూ ఉన్నాడు. వీటిని నువ్వు బంధించావనుకో, ఈ ఎవరి కాలంలో ఉన్న పిల్లలైతే మీరు ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకు అంటే మీరు దేన్ని బంధిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో, అదే పైన ఇవ్వబడుతుంది. నీవు పరలోకానికి వెళ్ళాలన్నా, లేదు అంటే పాతాళంలో కనుక పడిపోవాలన్నా సరే దేవుని ఆధీనంలో ఉంది. ఒకసారి గమనించుకోండి, ఎటువంటి జీవితంలో నీవు దేన్ని బంధిస్తూ ఉన్నావో, దేన్ని విప్పబోతూ ఉన్నావో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదే విషయంలో ముందుకు వెళ్దాము. ఇదే అధ్యాయము 12వ వచనంలో చూస్తూ ఉంటే మనం ఏమి చేయాలో కూడా ఇక్కడ పౌలు భక్తులు గారు తెలియజేస్తూ ఉన్నారు.
కలిగినట్లు మీరు జాలిగల మనసును, దయాలతోను, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ పర్వక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే దేవుని వాక్యం చాలా చెప్తూ ఉంది. కానీ ఇక్కడ నేను ఇవాళ ధ్యానానికి తీసుకున్నటువంటి వచనంలో మనకు కనిపిస్తూ ఉంది ఏంటి అంటే, నీవు ఏం చేయాలంటే జాలిగల మనసును, దయాలతోను దయ కలిగి ఉండాలి, అదేవిధంగా సాత్వికము నెమ్మది కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అదే మనం ముందుకు ధ్యానిస్తూ ఉంటే 14వ వచనంలో 15వ వచనంలో చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏర్పడనీయుడి అని చెప్పి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. దానిపైన క్రీస్తు అనుగ్రహించు ప్రేమను పొందుకునుడి. మనం ఏ విధంగా జీవించాలంటే సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, అదేవిధంగా సాత్వికము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఒక సమయంలో ఏమని చెప్తుంది, మీరు చిన్న పిల్లల వంటి వారైతే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పి కూడా వాక్యం తెలియజేస్తుంది. మనం వాక్యానుసారంగా జీవించడానికి, మన యొక్క జీవితాలు వాక్యానుసారంగా కట్టుకొని వాక్యంలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఈ దినంలో మన యొక్క ధ్యానాంశము తాళపు చెవి అనే దాన్ని మనం ధ్యానించుకున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారికి అధికారం అప్పగింపబడి ఉంది. ఆయనకి మరణం యొక్క తాళం చెవి, అదేవిధంగా పాతాళం యొక్క తాళం చెవి, అదేవిధంగా పరలోకం యొక్క తాళం చెవి అప్పగించబడి ఉంది. ఒక చిన్న సాదృశ్యాన్ని చెప్పి నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. పాత నిబంధన కాలంలో ఈ సృష్టి మొదటిలో ఏం జరిగింది? నోవాహు కాలంలో ఏం జరిగింది? నోవాహు ఆ రోజుల్లో కూడా దేశంలో పాపం విస్తరించిపోయింది. ప్రతి చోట కూడా దేవుని ఆజ్ఞలను మీరుతూ నరహత్య చేస్తూ, తల్లిదండ్రులు కామాతురతతోటి ఎంతో మంది జీవిస్తూ, తల్లిదండ్రులను లక్ష్య పెట్టకుండా దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే, బయలుదేవతలను పూజిస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చింది. నోవాహు పిలిచాడు, నోవాహు ఒక పడవగట్టు, పడవను తయారు చేయి, లోకానికి అందరికీ చెప్పు, నేను లోకానికి శ్రమ తీసుకుని రాబోతూ ఉన్నాను, లోకానికి శ్రమ వస్తుంది, అందరినీ సిద్ధపడమని చెప్పు, అందరినీ పడవలోకి రమ్మని చెప్పు అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారండి? నోవాహు గారు ఎన్ని సంవత్సరాలు కట్టారు తెలుసా? పడవ 100 సంవత్సరాలు కట్టారండి. ఆయన బతికినంత కాలం 350 సంవత్సరాలు, అందులో 100 సంవత్సరాలు పడవనే కట్టారు. 100 సంవత్సరాలు ఆయన అందరికీ చెప్పుకుంటూ, అయ్యా మీరు పడవలోకి రండి, మీరు రక్షింపబడండి, మీ దేవుడు ఒక్కటి మీ మీద రాబోతుంది, మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి అని చెప్పి స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదండి. దేవుని ఉగ్రత పళ్ళు నుండి వచ్చింది. 40 రాత్రులు 40 పగళ్ళు ఏకధాటిగా ఆకాశం చిల్లు పడినట్టుగా వర్షం కురుస్తూనే ఉంది. ఏమైంది? పడవ తేలుతూ ఉంది, కొంచెం తేలుతూ ఉంది. వస్తున్న నోవాహు దగ్గరికి, అయ్యా నోవాహు గారు, పడవ తాళం తీయండియ్యా, మేము లోపలికి వస్తాము, మేము రక్షింపబడతాము, దయచేసి మీరు ఈ యొక్క పడవ తాళం చేయాలి ఇవ్వండి అంటే నోవాహు గారు ఏమన్నారు చెప్పారా? అయ్యా తాళం చేయాలి నా దగ్గర లేవు. దేవుడు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. మీరు నశించిపోవాలే. పాత నిబంధన కాలంలో నశించిపోయారమ్మా, నశించిపోయారు తమ్ముడు, నశించిపోయారు చెల్లి, అందరూ కూడా పాపంలో పడి దేవుని యొక్క ఉగ్రతలో నశించిపోయారు. అదే పునరుత్థానం కాకుండా మన యొక్క పాపముల నిమిత్తము తన బిడ్డ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని పాప పరిహారార్థం బలిగా మనకు అర్పించాడు. నీవు ఆయనని నమ్ముకొని ఆయన రక్తమందు నీవు నమ్మకం ఉంచి నేను నిజరక్షకునిగా ఆయన ఒప్పుకుంటే నీ యొక్క పాపాలు క్షమింపబడతాయి. నీవు పాతాళ లోకంలోకి వెళ్ళకుండా నిత్యమైన పరలోక రాజ్యంలోకి ప్రవేశించబడతావు. అందరూ కూడా ఇటువంటి కృపలు ధన్యతలు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క
వాటి